హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కోకడా కలర్స్. ఈ వీడియోలో బీట్రూట్ కర్రీని ఎలా చేస్తే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారో చూసేద్దాం. బీట్రూట్ కర్రీ అంటే మామూలుగా పెద్దవాళ్ళే ఇష్టంగా తినరు, ఇంకా పిల్లలు ఎలా తింటారండి? హెల్త్ విషయానికి వస్తే ఫ్రూట్స్లో యాపిల్ ఎలా ఫస్ట్ ప్లేస్లో ఉందో వెజిటేబుల్స్లో బీట్రూట్ కూడా అంతే. మరి ఇంత పోషక విలువలు ఉన్న బీట్రూట్ని ఇంట్లో వాళ్ళకి ఎక్కువగా పెట్టకపోతే ఎలా? వాళ్ళు ఇష్టంగా తినాలి అంటే ఇలా చేసేయండి. ఫస్ట్ బీట్రూట్స్ అన్నిటినీ కూడా శుభ్రంగా కడుక్కొని వాటిని పీల్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్ కూడా కొద్దిగా కట్ చేసేసుకోవాలండి. ఎందుకంటే అక్కడ కొద్దిగా గట్టిగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి కట్ చేసి తీసేసుకున్న తర్వాత వాటిని ఇలాగ సన్నగా తురుముకోవాలి. బీట్రూట్ అంతటినీ కూడా ఇలా తురుముకొని కర్రీ చేసుకుంటే రైస్లోకి బాగా కలుస్తుందండి. అలాగే చపాతీలకు కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. బీట్రూట్ అంతటినీ కూడా ఇలా తురుముకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుని అవి కొద్దిగా చిటపటమన్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ సాయి మినపప్పు కూడా వేసుకోవాలండి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు కూడా వేసుకుని దీంట్లో ఒక 4 ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని కొద్దిగా ఫ్రై అవనివ్వాలండి. ఫ్రైకి కావాల్సిన పోపు సామాన్లన్నీ కూడా వేసుకుని ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 4 పచ్చిమిర్చిని పొడవుగా కోసుకుని వేసుకోవాలండి. తర్వాత దీంట్లోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వీటిని అన్నిటినీ కూడా ఫ్రై అవనివ్వాలి. ఇవన్నీ కూడా ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని దాన్ని కూడా ఫ్రై అవనివ్వాలి. ఇలా ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం తురుము పెట్టుకున్నాం కదా బీట్రూట్ని, దాన్ని అంతటినీ కూడా వేసుకుని పోపులన్నీ కూడా బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా ఇలాగ ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో మన టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసుకుని దాన్ని కూడా ఒకసారి కలుపుకుని దీనిపైన మూత పెట్టుకుని స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని మనం కుక్ అవనివ్వాలండి. దీనిని మధ్యలో ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత మనకి బీట్రూట్ అంతా కూడా ఇలా కుక్ అయిపోయింది అని అనిపించిన తర్వాత లాస్ట్ ఫినిషింగ్ టచ్ కింద దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. దీనివల్ల కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత దీంట్లో చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం అనేది తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే ఎండుమిర్చి మనం పచ్చిమిర్చి వేసాం కదా, స్పైసీ అనేది ఎక్కువ అవుతుందండి. అందుకని చెప్పేసి కొద్దిగా లైట్గానే వేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీరా పొడి కూడా వేసుకుని వాటిని అన్నిటిని కూడా బాగా కలుపుకుని స్టవ్ సిమ్లోనే పెట్టుకుని ఒక 2 మినిట్స్ వరకు కుక్ అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న బీట్రూట్ కర్రీని ఒకసారి మీ పిల్లలకి ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ టైం కూడా మిమ్మల్ని అడిగి మరీ చేయించుకుంటారండి. మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.